సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ప్రభుత్వ ఉద్యోగులైన తల్లిదండ్రులు మరణిస్తే వివాహిత కుమార్తెలు కూడా పూర్తిగా అర్హులు. సుప్రీంకోర్టు స్పష్టమైతే చేసింది. ప్రభుత్వ ఉద్యోగులైన తల్లిదండ్రులు మరణిస్తే వారి కారుణ్య నియామకాలకు వివాహిత కుమార్తెలు కూడా పూర్తిగా అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం వైవాహిక స్థితి, పెళ్లి ఆధారంగా మహిళల హక్కులను కాలరాయటం వివక్షాపూరితం, రాజ్యాంగ విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు మనకి దీనికి సంబంధించి చారిత్రాత్మక తీర్పునైతే వెల్లడించిందనమాట. ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇందులోని వివక్షకు తావు లేదు. కుమారులకు వర్తించే కారుణ్య నియామక అర్హతలు వివాహిత కుమార్తెలు కూడా వర్తిస్తాయని, వివాహం అంటే కారణంగా కుమార్తె కుటుంబ సభ్యుల జాబితా నుండి తొలగించిపోదని చెప్పేసి కోర్టు అయితే తేల్చి చెప్పింది. అర్హత నిబంధనలు రద్దు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు సర్వీస్ రూల్స్తో అవివాహిత కుమార్తెలకు మాత్రమే కారుణ్య నియామకాలు వర్తిస్తాయంటూ ఉన్న నిబంధనలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సహాయం నిరాకరించరాదు. తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలను కేవలం పెళ్ళయింది అనే కారణంతో ఈ పథకం నుంచి మినహాయించడం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఉల్లంఘన కిందకైతే వస్తాయని చెప్పారనమాట. అందువల్ల చారిత్రాత్మక తీర్పు అయితే విడుదల చేసింది. ఈ తీర్పు ప్రకారం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులను తల్లిదండ్రులు మరణిస్తే పెళ్ళైనప్పటికీ కూడా కుమార్తెకు కూడా ఆ కారుణ్య నియామకం పొందే హక్కు అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేశారు. సో, ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని